ఈ 60,000 పుస్తకాలు ఎవడు చదువుతాడు చెప్పండి? అంతేనే కదా. ప్రతీది నాకు దేవుడు రేపు ఏం చేస్తాడు ప్రతీది నాకు చెబుతున్నాడు అనుకోండి, నీకు బైబిల్ తప్ప అనేది చెప్తాను నేను అంటున్నాను. ఎవరైనా బైబిల్ చదువుతారా? ప్రతిరోజు దేవుడు నీకు తెలియచేస్తే నువ్వు ప్రార్థన చేస్తావా? అది అంత మంచి పద్ధతి కాదు. బాగా శ్రమ, బాగా వేదన, ఏం చేయాలో పాలుపోని స్థితి వచ్చిన అసలు శ్రమలు పెట్టేదే నీకు బైబిల్ చదవడం అలవాటు అవ్వాలని, నీకు ప్రార్థించడం అలవాటు అవ్వాలని. మనం వాటిని కూడా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే ఇంకేం వస్తాయి చెప్పండి? కాబట్టి మీరు షార్ట్ కట్స్ ఎతకమాకండి. శ్రమ ఉన్నప్పుడు పశ్చాత్తాపడడం నేర్చుకోండి, ఎలాగ ప్రార్థించాలో నేర్చుకోండి, ఎలాంటి పదజాలాలు వాడాలో నేర్చుకోండి, నా హృదయ వైఖరి ఎలా ఉండాలో నేర్చుకోండి, దేవుని ఏం అడగాలో నేర్చుకోండి. అదేని అంటున్నాడు, నాకు బాల్యం నుండి శ్రమలు ఉన్నాయా, నా కన్నులు క్షీణించిపోతాను నీ గురించి చూసి. ఇదిగో వేకువనే నేను ఏం చేస్తున్నాను నీ దగ్గరికి, నా ప్రార్థన పట్టుకుని ఎదుర్కొనడం అంటే అర్థం తెలుసా? ఆయన రాకముందు నేను వెళ్ళిపోవడం. నువ్వు అక్కడే ఉండరా, నేను వస్తాను, నేను ఎదుర్కొంటాను, నేను కలుస్తానంటారు చూసారా? దాని అర్థమైన నువ్వు అక్కడే నేను ముందు వచ్చేస్తానని అర్థం. రెడీగా ఉన్నాడు అన్నీ పట్టుకొని. బాల్యం నుండి శ్రమలను నేను మొర్ర పెడతా ఇప్పటికి నాకు 50 ఏళ్ళు వచ్చాయి, ఇంకెంతకాలం అయ్యా నా కన్నులు క్షీణించిపోతున్నాయి అని రెడీగా చేసుకొని ఉన్నాడంట ప్రార్థన ఉదయాన్నే. అయితే ఈ సమయంలో ఆయన ఎలా మాట్లాడుతున్నాడు తెలుసా? ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 10వ వచనము, మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించదరా. అడుగుతున్నాడు, అద్భుతాలు బతుకున్నోడిగా చచ్చిపోయినోడిగా? అంతేనే కదా. నువ్వు నేను చచ్చిపోయిన తర్వాత, నేను క్షీణించిపోయిన తర్వాత ఇప్పుడు అద్భుతాలు చేస్తే ఎవడికి ఉపయోగం? ఎంత బాగా మాట్లాడుతున్నావు చూడండి. మీకు ఏం కన్వే చేయాలనుకున్నానంటే, పశ్చాత్తాప ప్రార్థనలో భక్తుల యొక్క ఒక కోణం చూడండి. కోపాన్ని బట్టి భయపడ్డము, అయ్యా కృపను బట్టి నన్ను కాపాడని అడగటము, దీంతోనే ఆగిపోలేదు వాళ్ళు. ఇంకొంచెం ముందుకెళ్ళి ఏమన్నారంటే, ఇదిగో నన్ను చంపేశావనుకో, నిన్ను ఎవడు స్తుతిస్తాడు చెప్పు? అదే నన్ను బతికిచ్చావనుకో, మళ్ళీ పాపం చేయకుండా అతిక్రమం చేయకుండా నిన్ను స్తుతిస్తాను నేను. అది వాళ్ళ ధ్యాస. నువ్వు అద్భుతాలు చేయవాడు అంటున్నావు కదా, నువ్వు ఆశ్చర్యకారాలు చేయవాడు అంటున్నావు కదా, చచ్చిపోయినడికి ఏం చేస్తావు చెప్పు? లేకపోతే నేను చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తావు చెప్పు? అదేదో నేను ఇప్పుడు ఈ శ్రమలో, ఈ బాధలో, ఈ వేదనలో ఉన్నప్పుడు నాకు అద్భుతం చేస్తే, నా పట్ల ఆశ్చర్యకార్యం చేస్తే, అప్పుడు నేనేం చేస్తా? జనాల్లో దాన్ని ప్రకటించి నిన్ను స్తుతిస్తా, జనాల్లో దాన్ని చెప్పి నీకు కృతజ్ఞతాస్తుతులు చేస్తా. ఈ విధంగా ఎప్పుడైనా అడిగారు మీరు దేవుణ్ణి? లేదు కదా, కొంచెం కష్టమే కదా. నిజంగా ఈ విధంగా అడిగి ఉండవు. నిజంగా నేను చదివినప్పుడు నాకే అనిపించింది బల్లగా. భక్తుల ఆలోచనలు, వాళ్ళ దేవునితో ఉన్న సంబంధం మీరు ఫైండ్ అవుట్ చేయగలగాలి. మళ్ళీ మాట చదువుతాను, బల్ల ఉంటుంది. మృతులకు నీవు అద్భుతంలో చూపెదవా, ప్రేతలు అంటే చనిపోయిన లేచి నేను ఎవరైనా స్తుతిస్తారా, సమాధిలో నీ కృపను ఎవరైనా వివరిస్తారా చెప్పు? సమాధుల దగ్గరికి వెళ్ళి దేవుని కృపను వివరించరా అంటే, ప్రసంగం ఇవ్వమంటే మైకి తేవడం చెప్తాడు లేచి? దేవుడు ఎంత కృప కలిగి ఉన్నాడో చెప్పు అని సమాధి దగ్గరికి వెళ్ళి మైకి పెట్టామనుకోండి, ఎవరైనా లేచి చెప్తారా? అదే ఆయన అంటున్నాడు. అదే నువ్వు నన్ను కానీ బ్రతికిచ్చావనుకో, గోతికి వెళ్ళకుండా, సమాధిలోకి వెళ్ళకుండా, నీ కృపను నేను వివరిస్తా. ఈ మాట ఎవడు పలకడనమాట. 2 మాటలు చెబుతాను మీకు తర్వాత, వెళ్ళిన తర్వాత. పశ్చాత్తాపంలో ఒప్పుకోవడం, బాధపడడం, వేదన పడటమే కాదు, నువ్వు కానీ ఒక్కసారి నా పాపాన్ని పరిహరించి ఈ పాపం మీద నాకు జయమిస్తే, తర్వాత నుండి ఏం చేస్తాను తెలుసా? నిన్ను స్తుతిస్తా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా, నీ కృపను వివరిస్తా అనే ఒక మాటలు మనం పలకగలగాలి. ఆయన ఉద్దేశం అదే. ఆడేమని చేస్తాడా? ఒక్కసారి నన్ను కాపాడు చూడు, బాల్యం నుండి నన్ను శ్రమలు పెడుతున్నావే, నీకే మొర్ర పెడుతున్నా కదా, ఒక్కసారి ఆ శ్రమల నుండి నన్ను విడుదల చేసి చూడు, నీ కృపను వివరించకపోతే అప్పుడు నన్ను అడుగు అంటున్నాడు అనమాట. అది ఆ భక్తుడి యొక్క వేదన. నాశన కోపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకుంటారా చెప్పండి? దేవుడు చాలా నమ్మదగిన వాడయ్యా, దేవుడు చాలా ఆయనకు అసాధ్యమైనది ఏది లేదయ్యా అని. విశ్వాస్యత అంటే ఏంటంటే, అంటే ఆయన నమ్మదగిన కార్యాలు. విశ్వాస్యత అంటే నమ్మదగడం అని, నమ్మదగడానికి యోగ్యుడు అని. యేసుని యొక్క నమ్మకత్వము, ఆయన విశ్వాస్యత, ఇవన్నీ కూడా నాశన కోపంలో ఎవడు చెప్తాడు చెప్పండి? ఒక్కసారి నాకు మాత్రము మనసులో ఒక్కసారి నెమ్మది దయచేయి,
అప్పుడు నీవు ఎంత విశ్వసింపదగిన దేవుడో నేను చెప్తాను అందరికీ. పన్నెండవచనము, అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా, పాతాళములో నీ నీతి తెలియనగునా. చచ్చిపోయిన వాళ్ళకి నీ నీతి ఏం తెలుసుద్ది, నీ గొప్పతనం ఏం తెలుసుద్ది, ఇవన్నీ నీకు ఏం తెలుస్తాయి అంటే వాళ్ళ ఉద్దేశం ఏమీ లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, చచ్చిపోయినోడికి స్తుతించడం రాదు, కీర్తించడం రాదు, ఆయన కృపను వివరించడం రాదు. శవం ఏమన్నా ఈ పనులు చేస్తాయా? చెయ్యవు కదా. అదే ఆయన చెబుతున్నాడు. అందుకే దావీదు ఏమంటున్నాడు తెలుసా? 30 అధ్యాయానికి 9వ వచనానికి రండి. 30 అధ్యాయం 9వ వచనం, యెహోవా నీకే మొర్ర పెట్టి తిని, క్షమించండి 8వ వచనము, కీర్తనల గ్రంథం 30 అధ్యాయం 8వ వచనం, యెహోవా నీకే మొర్ర పెట్టి తిని నా ప్రభువుని బతిమాలుకొంటిని. దావీదు బతిమాలుకున్నాడంట, మొర్రెట్టాడంట దేవుడికి. ఏమని తెలుసా? కింద చెప్తున్నాడు చూడండి, నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వల్ల ఏమి లాభం చెప్పు నీకు? నా ప్రాణాన్ని తీసే గోతిలోకి పెడితే నీకేం ఉపయోగం వస్తుంది చెప్పు? అదే మన్ను నిన్ను స్తుతించినా, నీ సత్యమును గురించి అది వివరించినా, నన్ను నా ప్రాణం తీసేసి గోతులు కప్పేసావనుకో, ఇప్పుడు ఆ మన్ను వచ్చేమన్నా నిన్ను స్తుతిస్తుందా? ఆ మట్టి వచ్చేమన్నా నిన్ను నీ సత్యమును వివరించునా అని అంటుంది అనమాట. సత్యం అంటే ఇంగ్లీష్లో బాగా రాస్తాడు ఫెయిత్ఫుల్నెస్, విశ్వాస్యత. అంటే నువ్వెంత నమ్మదగిన దేవుడవో, నువ్వెంత గొప్ప దేవుడవో, నువ్వెంత నిజంగా దాన్ని ఏమంటారంటే ఎంత గొప్ప దేవుడవో ఆ మన్నేమన్నా చెప్తుందా, వివరిస్తుందా? ఆ మట్టేమన్నా వివరిస్తుందా? అదే అడుగుతున్నాడు. మనం అడగగలగాలి. నేను పశ్చాత్తాపడుతున్నాగా, ఆ పాపం చేసినందుకు నేను బాధపడుతున్నాగా, నేను వేదన పడుతున్నాగా, మళ్ళీ నేను ఆ పాపం చేయనని నీ దగ్గర గోజాడుతున్నాగా, ఒక 10 రోజులుగా 20 రోజులుగా ఉపవాసం ఉండో లేకపోతే గోజాడి కన్నీరు గార్చి నేను మళ్ళీ ఆ పాపం చేసినందుకు నీకు సారీ అని కూడా చెప్తున్నా కదా, విచారపడుతున్నానని చెబుతున్నా కదా, మళ్ళీ ఆ పాపం చేయనని చెబుతున్నా కదా, అలా చేయకుండా కూడా నువ్వే చెయ్యని కూడా నేను అడుక్కుంటున్నాను కదా. ఇంత పశ్చాత్తాపడుతున్నా, ఇంత బాధపడుతున్నా, నువ్వు ఇంకా ఆ పాపాన్ని పట్టుకుని నన్ను చంపేస్తే నీకేం ఉపయోగం చెప్పు? మన్నేమన్నా నిన్ను స్తుతిస్తుందా? మన్నేమన్నా నీ సత్యాన్ని వివరిస్తుందా? వాళ్ళ ప్రార్థనలు చాలా బాగున్నాయి. వాళ్ళ ప్రార్థనలు చాలా బాగున్నాయి, వాళ్ళ పశ్చాత్తాపం చాలా బాగుంది. అదేంటి దేవుని అలా అనొచ్చా అంటే, ఆయన తండ్రి, తండ్రితో గొడవ పడవచ్చు, కొట్టుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. దావీదు బ్రతిములాడుకుంటున్నాడంట, దావీదు డైలీ మొర్ర పెడుతున్నాడంట, నా ప్రాణం తీయడం వల్ల నీకేంటయ్యా ఉపయోగం? మన్నేమని నిన్ను స్తుతిస్తుందా? మన్నేమని నీ యొక్క సత్యాన్ని ఏమైనా వివరిస్తుందా? వివరించదు కదా. అది ఆయన యొక్క స్థితి. అందుకే మనందరము ఈ మాట చెప్పి ముగిస్తాను. చూడండి, యెషయా గ్రంథము 38వ అధ్యాయము, యెషయా గ్రంథము 38వ అధ్యాయము. మనందరికి హిజ్కియా గురించి తెలుసు కదా, అవునా కదా? హిజ్కియా గురించి అనగానే అందరికీ తెలుసా లేదా? ఎందుకు ఎవరు హిజ్కియా గారు చెప్పండి? అవునా? చిన్నప్పటి నుండి తెగ విని ఉంటాం. హిజ్కియా అనగానే ఏంటి? మరణకరమైన రోగం రాగానే దేవుడితో పోరాడి ప్రార్థనా యోధుడిగా ఉండి మళ్ళీ 15 సంవత్సరాల ఆయుష్ని పెంచుకున్న ప్రార్థనా యోధుడు అనొచ్చు మనం, అవునా కదా? అటువంటి వాడు. మీరు అదంతా చదవండి. 9వ వచనం చూడండి, యోధా రాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తర్వాత అతడు రచించాడంటే ఈ విధంగా. పైన సందర్భంతో మీకు తెలిసిపోద్ది. వచ్చాడు భక్తుడు యెషయా వచ్చాడు, ఇక నువ్వు చచ్చిపోతావు, ఇక అయిపోయింది నీ సినిమా అన్నాడు. అప్పుడు ఎమ్మటి ఏమన్నాడు? ఇక గోడ తట్టి తిప్పుకున్నాడు. నా నీతిని, నా యథార్థతని, నా యొక్క ప్రతి నీతి తత్వాన్ని జ్ఞాపకం చేసుకోదేవా, నన్ను ఎందుకు అప్పుడే చంపేస్తున్నావు అనగానే, సరే దేవుడికి పోనీలు అడిగాలే కాబట్టి ఇతనికి ఏం చేద్దాం, ఆయుష్నిద్దామని చెప్పి ఆయుష్ ఇచ్చాను. నేను అడగకుండా సరేలే దేవుడు చంపేసేయాలని ఉంటే ఏముండేది. అందుకే అప్పుడప్పుడు అంటాను, దేవుని అడగడం నేర్చుకోండి అని. అడగకపోతే ఎవడు మొహమాటం ఏం లేదు. అడిగుడు ఏం చేస్తారు?
అంటే అడగకపోతే ఏం చేయడని ఇంక నేను చెప్పక్కర్లేదు. అడగాలి దేవుణ్ణి కంపల్సరీగా, పశ్చాత్తాపడాలి, ప్రార్థన చేయాలి. ఇదిగో నీకోసమే అని అడగగలగాలి, దేవుని అడగగలగాలి కంపల్సరీగా. అడగకపోతే మాత్రం మళ్ళీ దొరకదు మీకు. మళ్ళీ చెప్తున్నా, ఇల్లులు కాదు సుమ, ఆరోగ్యాలు కాదు సుమ, తర్వాత సంగతి. అవి అడగాల్సిన వేరు, పరిశుద్ధాత్మ సంబంధమైనవి. హిజ్కియా దేవునితో పోరాడి చక్కగా 15 సంవత్సరాల ఆయుష్ని పెంచుకున్న తర్వాత ఇప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ మరణకరమైన రోగం, శ్రమను అనుభవించాడా లేదా? అనుభవించాడా లేదా? మీరు ఫేమ్లో ఎమ్మట చూడమాకండి. యెషయా ప్రవక్త వచ్చాడు, హిజ్కియా ఎక్కడ ఉన్నాడు, నువ్వు చక్కబెట్టుకో అన్నాడు, అమ్మమ్మ అని చెప్పి ఎమ్మటే ప్రార్థన చేస్తాడు. తిరిగి ఎమ్మటే యెషయా అక్కడ దాకా వెళ్ళంగానే దేవుడు మళ్ళీ యెషయాకి ఎమ్మటే ప్రత్యక్షమయ్యి మళ్ళీ ఎమ్మటే పంపించేసి ఎమ్మటే నీకు ఆరోగ్యం అని చెప్పి చెప్పాడని ఆలోచించమాకండి. మధ్యలో ఎన్ని రోజులైందో మనకు తెలియదు. ఆ మరణకరమైన రోగం వచ్చిన తర్వాత ఎంత శ్రమ అనుభవించాడో మనకు తెలియదు. కానీ శ్రమ అనుభవించాడని మాత్రం చెప్పగలను. మీరు ఈ అధ్యాయం చదవండి, ఎంత బాగా వివరిస్తాడు తెలుసా? మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఏదో ఇమీడియట్గా జరిగిపోయినట్టు అనిపిస్తుంది మీకు. అమ్మో దేవుడు అంత శక్తి కలిగినోడు, ఎమ్మటే చేయగలడు, అలాంటి పదాలు ఇక్కడ వాడమాకండి. ఇది చదివినప్పుడు ఎలా ఉంటుంది అంటే యెషయా వచ్చాడు, హిజ్కియాకి చెప్పాడు, ఎమ్మటి హిజ్కియా బాధపడ్డాడు, కోడ తట్టి తిరిగాడు, ప్రార్థన చేశాడు. యెషయా కలాగా ఒక 100 అడుగులు దూరం వెళ్ళంగానే మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు యెషయాకి దేవుడు, మళ్ళీ వెళ్ళి చెప్పమన్నాడు అని మాత్రం మీరు ఊహించమాకండి. ఆ మరణకరమైన రోగము యొక్క బాధని హిజ్కియా అనుభవించాడు. అందుకే ఆయన రోగం వచ్చింది, బాధ అనుభవించాడు, మళ్ళీ ఆ రోగము ఏమైంది? నయమైంది. అలా నయమైనప్పుడు ఇలా రాచాడంట. ఎవరు? హిజ్కియా ఇలా రచించుకున్నాడంట. ఏమని రచించుకున్నాడు తెలుసా? అలా చదువుకుంటూ వెళ్తాను, వినండి చాలు మీకు. నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చును. అంటే నా దినాలకు మధ్యనే నేను పోవాల్సి వచ్చిందని అర్థం అనమాట. తర్వాత మాట, నా ఆయుష్శేషము పోగొట్టుకొని ఉన్నాను, యెహోవాను సజీవుల దేశమున యెహోవాను చూడకపోవదును, మృతుల లోక నివాసేయి ఇకను మనుష్యులను కానకపోవదని నేను అనుకుంటుని. నా నివాసమును పెరికివేయబడెను, గొర్రెల కాపరి గుడిసెవలే అది నా యొద్ద నుండి ఏమైందంట? ఎత్తుకొని పోబడెను. నేయువాడు తన పని చుట్టుకొనున్నట్లు నేను నా జీవమును ముగించుచున్నాను. ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించుచున్నాడు. ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు. ఉదయమగు వరకు ఓర్చుకుంటుని, సింహము ఎముకలను విరుచున్నట్లు నొప్పి చేత నా ఎముకలన్నీ ఏమైనాయి అంట? విరవబడ్డాయంట. ఏంటి ఒక క్షణంలో జరిగితే అంత బాధ ఉంటుంది ఏమన్నా? అర్థమవుతుందా మీకు? ఒక సింహం ఎలా వేటాడి ఎముకలు నిరిస్తే అంత నొప్పి ఉంటుంది, అంత నొప్పి పడ్డాడంట ఆయన, అంత వేదన పడ్డాడంట, అంత బాధపడ్డాడంట. ఎంత బాధ నేను అంటాను, ఒక 5 నిమిషాల్లో జరిగి ఉంటే ఎంత బాధ అప్పుడు వచ్చేస్తుందా? నేను ఊళ్ళని ఆలోచించమని చెప్తున్నా, ఇదేం కళాఖండ అని చెప్పట్లేదు, 2 సంవత్సరాల గ్యాప్ ఉందని కూడా నేనేం చెప్పట్లేదు. కానీ క్షణములో అయ్యిందన్నది అంత మంచిది కాదని నా ఉద్దేశం. కొంచెం వెళ్ళిన తర్వాత నేను డీటెయిల్గా చదివి మీకు చెప్తాను. నేనైతే పూర్తిగా చదవలేదు, కానీ కాకపోతే నేనేంటానంటే ఆయన బాధ అనుభవించాడు. ఇది నా ఫోకస్. ఆయన బాధ అనుభవించాడు, ఆయన శ్రమను అనుభవించాడు. అందుకే ఆ బాధను వివరిస్తున్నాడు ఆయన. ఏమని తెలుసా? ఉదయమగు వరకు ఓర్చుకుంటుని, సింహము ఎముకలను విరుచున్నట్లు నొప్పి చేత నా ఎముకలన్నీ ఏమైనాయి అంట? విరవబడెను. ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తి చేయుదువు. ఈ పోలిక బాగుంటే చూడండి. మంగళ కత్తి పెట్టవలెను, ఓదె కొరకు వలెను నేను కెచ్చకెచ్చలాడి తిని, గోవ వలె మూలిగి తిని, ఉన్నత స్థలము తట్టు చూచి చూచి నా కన్నులు క్షీణించను, నాకు శ్రమ కలిగను. యెహోవా నా కొరకు పోటపడి ఉండుము. నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. అక్కడ పోలిక కూడా చూసారా? ఒక మంగళ కత్తి పెట్టవలె ఏడ్చాడంట, ఆ పెట్టవల మూలిగాడంట. శ్రమని అనుభవించాడు, బాధని అనుభవించాడు. ఆ సమయంలోనే పశ్చాత్తాపంలో నుండి ప్రార్థన దేవుడికి మొర్ర పెడుతున్నాడు. అలా పెడుతూ ఇవన్నీ కూడా చేశాడనమాట ఆయన. అలా చేసి చేసి ఏమంటున్నాడు చూడండి, ఎంత ఎక్సలెంట్ మాట అంటే ఈ మాట 16వ వచనము. ప్రభువా వీటి వలన మనుషులు జీవించుదురు, వీటి వలన అని చెప్పి 17వ వచనం చూడండి. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నేను మళ్ళీ చెబుతున్నా, ఒకరోజు నెమ్మది కావాలంటే అంతకుముందు మీరు ఆయాసపడాల్సిందే. ఆయాసం లేకుండా
ప్రయాస లేకుండా, బాధ లేకుండా, నొప్పి లేకుండా, శ్రమ లేకుండా, కన్నులు క్షీణించకుండా మీ పాపానికి ప్రాయశ్చిత్తం అయితే జరగదు. మీ దోషాలకి పరిహారం అయితే జరగదు. నీ అతిక్రమాలకి పరిహారం అయితే జరగదు. నేను ఒకటే అంటున్నాను, మీరు ఏ పాపం చేయకపోతే అప్పుడు మీకు ఈ బాధలే ఉండవు. ఎవరైనా నేనేం పాపం చేయలేదు అనుకుంటే నేను ఇంకేం చేయలేను, ఈ మాటలు మీకు చల్లవన్నమాట. ఒకవేళ మీరు పాపాత్ములని మీరు ఫీల్ అయితే కంపల్సరీ మూలగాల్సిందే, కంపల్సరీ దేవుణ్ణి మొరపెట్టాల్సిందే, కంపల్సరీ పైకి చూచి చూచి మీ కన్నులు క్షీణించాల్సిందే. వేదనలు ఎలా ఉంటాయంటే సింహము వేటాడునట్లు వేదనలు ఉన్నాయంట. ఆ పోలిక అనమాట. ఆ భక్తుడు బాధను అనుభవించలేక ఏమంటాడు తెలుసా? ప్రతిదినము నన్ను సింహం వేటాడుతున్నట్లు ఉంది అంటున్నాడు అనమాట. ప్రతిరోజు సింహం వచ్చి నేను వేటాడితే ఎలా ఉంటుంది? అలా ఉందంట ఆయన బాధ. పడాలి బాధ. తప్పు చేసినప్పుడు, పాపము చేసినప్పుడు మీరు పాపాత్ములని మాత్రము కాదని మాత్రం అనుకోమాకండి. మేలైనది చేయనెరిగి అలాగ చేయని వాడికి పాపం కలుగును. బైబిల్ చదవడం మేలు, ప్రార్థన చేయడం మేలు, సినిమా చూడకపోవడం మేలు, అనవసరం ముచ్చట్లు పెట్టుకోకపోవడం మేలు. ఈ రకంగా మాట్లాడుకుంటూ వెళ్తే చాలా చాలా ఉంటాయి పాపాలు. శ్రమ అనుభవించాల్సిందే పాపానికి, బాధను అనుభవించాల్సిందే పాపానికి. అయితే విషయం ఏంటంటే 17వ వచనము, మిక్కుటమైన ఆయాసము నాకేం కలిగించిందంట? నెమ్మది కలుగుటకు కారణమాయను. కానీ నెమ్మది ఎందుకు కలిగిందో తెలుసా? మళ్ళీ చెప్తున్నా, ఆయన పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు, నాకు సాయం చేయమని. ప్రార్థన చేయకుండా, ఏం చేయకుండా మళ్ళీ మీకు ఈ వాగ్దానం చెల్లుతుంది అంటే మాత్రం నేను చెప్పలేను. నీ నడవడి, నీ బ్రతుకు మార్చుకోకుండా జరగదు. పాపానికి పరిహారం ప్రాయశ్చిత్తం ఉంటేనే, అతిక్రమానికి పరిహారం ఉంటేనే నెమ్మది వచ్చేది. అప్పుడెప్పుడు పరిహారం అవుతుందంటే ఒప్పుకొని అయ్యా నాకు సహాయం చేయని అడిగితేనే. నీ ప్రేమ చేత, ఈ మాట చాలా బాగుంటుంది, నీ ప్రేమ చేత నా ప్రాణమును ఏం చేసావంట? నాశనమును గోతు నుండి విడిపించితివి, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నువ్వు పారవేసితివి. అది ఎక్సలెంట్ అనమాట. నా పాపాలన్నీ నేను ప్రార్థించినప్పుడు, నేను గోజాడినప్పుడు, విరిగి నలిగిన హృదయముతో, పశ్చాత్తాపపు హృదయముతో నేను నీ సన్నిధానంలో నా పాపాలు, నా దోషాలు, నా అతిక్రమాలు ఒప్పుకున్నప్పుడు నువ్వేం చేసావు తెలుసా? నన్ను ప్రేమించి నా పాపాలని నీ వీపు వెనక్కి నెట్టేసుకొని నన్ను మాత్రం, గోతులను మాత్రం, నా ప్రాణాన్ని మాత్రం కాపాడావు. అది ఆయన మాట. అంత ఎక్సలెంట్ పర్సన్ దేవుడు. పాపాలన్నీ వెనక్కి నెట్టేసుకున్నాడంట. ప్రేమ చేత మరణము నుండి అతను ఏం చేశాడంట? గోతు నుండి అతను ఏం చేశాడంట? రక్షించాడు అంట. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఇప్పుడు 18వ వచనం, పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. అదే పదజాలం మళ్ళీ అంటున్నాడు. పాతాళమందు నీకేం కలగదు? నిన్నెవడు స్తుతిస్తాడు చెప్పు? మృతి అంటే చచ్చిపోయిన డెడ్ బాడీ ఉందే, అది నిన్నేమన్నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలదా? తర్వాత మాట, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. ఇందాక ఓ మాట చదివాం, మన్ను నీ సత్యమును వివరించదు. ఆశ్రయించదు, వివరించదు. ఈ రెండు పదాలు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని అడగాలి పశ్చాత్తాపంలో, ఈ పాపం చేసి నీ సువార్తను విడిచిపెట్టాను, నీ పరిచర్యను విడిచిపెట్టాను, ఇంకెన్నెన్నో చేశాను, ఒక్కసారిగా నన్ను విడిపిస్తే నీ వాక్యాన్ని మళ్ళీ ఆశ్రయిస్తా, నీ మాటలను మళ్ళీ ఆశ్రయిస్తా. రెండో పని ఏంటంటే నీ మాటలను వివరిస్తా. ఈ రెండు పదాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నీ సత్యమును ఆశ్రయిస్తాను. మృతులు నీ సత్యాన్ని ఆశ్రయించలేరు, మృతులు నీ సత్యాన్ని వివరించలేరు, మృతులు నీ కృపను వివరించలేరు, వాళ్ళు నీకు స్తుతి చెల్లించలేరు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేరు. ఒక్కసారి నువ్వు నా పాపాన్ని కానీ పరిహరిస్తే, నా దోషాన్ని కానీ ప్రాయశ్చిత్తం కలుగజేస్తే, నేను మళ్ళీ పాపం జోలికి వెళ్లకుండా నీ ప్రేమని, నీ కృపని వివరిస్తాను, నీ వాక్యాన్ని మళ్ళీ నేను ఆశ్రయిస్తాను, నీ మాటలను ఆశ్రయిస్తాను, నీ సన్నిధానాన్ని ఆశ్రయిస్తాను. అంత మాత్రంతో నేను ఆగను, నీ యొక్క సత్యాన్ని వివరిస్తాను కూడా. ఈ విధంగా అడగాలి పశ్చాత్తాప ప్రార్థనలో. పాపం చేసినందుకు సారీ,
ఒక్కసారి ఈ పాపాన్ని తీసేస్తే నేను నీ సత్యాన్ని మళ్ళీ ఆశ్రయిస్తా, మళ్ళీ నీ సత్యాన్ని నేను వివరిస్తా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా, నేను స్తుతిస్తా అని చెప్పి మనం ఎప్పుడు కూడా నిబంధన చేసుకోగలగాలి. తర్వాత ఏమంటారు చూడండి, సజీవులే కదా నేను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను, తండ్రులు కుమారులకు నీ సత్యం ఏం చేస్తారు, అది విషయం. ఈ దినాన నేను నిన్ను స్తుతిస్తున్నాను. సజీవులే కదా నేను స్తుతించేది, నన్ను కాపాడావు కదా, ఇప్పుడు నిన్నేం చేస్తాను, నేను స్తుతిస్తాను. ఇప్పుడు తండ్రిగా నేనున్నాను, నా కుమారులకి నీ మాటలు బోధిస్తాను. అందుకే చివరి మాట దావీదు కూడా ఏమంటాడు చూడండి, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం. అక్కడ ప్రారంభించాం, అక్కడే ముగించేసుకుందాం. పన్నెండవచనం, నీ రక్షణానందమును నాకు మరలా పుట్టించుము, సమ్మతి కలిగిన మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచము, అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. ఒక్కసారి నా పాపాన్ని క్షమించి నా అంతరంగములో స్థిరమైన హృదయాన్ని, పరిశుద్ధమైన హృదయాన్ని ఒక్కసారి నూతనంగా పుట్టించు, నా పాపాన్ని క్షమించు, నా దోషాలని కడిగివేయి, నా పాపాలని తుడిచివేయి అని చెప్పి పదాలు వాడతాడు ఇక్కడ. ఒక్కసారి నువ్వు కానీ నా పాపాన్ని తీసేసి, నా పాపాన్ని పరిహరించి, తిరిగి నా హృదయం అస్థిరమైంది, ఇప్పుడు దాకా స్థిరంగా ఉన్నది, ఒక స్త్రీ వీడియోలో మళ్ళీ ఏమైపోయింది, అది అస్థిరమైపోయింది, మళ్ళీ పడిపోయింది. కానీ తిరిగి నువ్వు కానీ దాన్ని మళ్ళీ స్థిర హృదయంగా చేయగలిగితే, ఇప్పుడు దాకా పరిశుద్ధంగా ఉంది, ఒక స్త్రీ విషయంలో అది అపరిశుద్ధమైంది, మళ్ళీ కానీ నువ్వు పరిశుద్ధపరచగలిగితే, అమ్మో నేను చేసిన ఈ పాపానికి నువ్వు నన్ను బాగా శిక్షించావు, ఈ బాధ నుండి కానీ నన్ను విడిపించగలిగితే, సమ్మతి కలిగిన మనస్సును నాకు దయచేయగలిగితే, అప్పుడు ఏం చేస్తానంటే, నేను అతిక్రమించినట్టు చాలామంది కూడా అతిక్రమిస్తారు, వాళ్ళకి నీ మాటలు బోధిస్తా. అప్పుడు ఏమవుతారు తెలుసా, ఆ పాపాత్ములు కూడా నీ తట్టు తిరుగుతారు. ఈనాడు ప్రార్థనలో ఇది లేకపోవటము దేవుడు మనకు కార్యాలు చేయకపోవడం కారణం. ప్రార్థనలో తీసే ఇచ్చే అండమే కానీ, ప్రార్థనలో పశ్చాత్తాప ప్రార్థనలో మనం తీర్మానాలు తీసుకోవాలి. పశ్చాత్తాప ప్రార్థనలో మనం తీర్మానాలు తీసుకోవాలి. దేవా ఒక్కసారి నన్ను బతికించు, నేను స్తుతిస్తా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా, నీ యొక్క సత్యాన్ని మళ్ళీ తిరిగి నేను నీ వాక్యాన్ని ఆశ్రయిస్తా, నీ వాక్యాన్ని ధ్యానిస్తా, ఈ వాక్యాన్ని వివరిస్తాను. నేను అతిక్రమాలు చేశాను, పాపాలు చేశాను, చాలామంది అలా ఉన్నారు, వాళ్ళందరికీ నీ మాటలు వివరిస్తాను. అప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు, నీ తట్టు తిరుగుతారు. పశ్చాత్తాపంలో ఈ స్థితి కూడా చాలా ప్రాముఖ్యమైన స్థితి. కోపం, బాధ, నేను తట్టుకోలేకపోతున్నా, దీన్ని తీసేయి నీ కృపచేత, నీ కనికరం చేత అని అడగడం ఎంత ప్రాముఖ్యమో, నన్ను చంపడం వల్ల, నా ప్రాణాన్ని తీయడం వల్ల నీకే ఉపయోగం లేదు. ఒక్కసారి నా పాపాన్ని పరిహరించి, నా దోషాలు కప్పివేసి, నా అతిక్రమాలకి పరిహారం చేసి ఒక్కసారి నాకు సహాయం చేయగలిగితే, మళ్ళీ ఆ పాపం జోలికి వెళ్ళకుండా చేసే హృదయంగా నువ్వు ఇవ్వగలిగితే, ఇదిగో నీ సత్యాన్ని మళ్ళీ నేను ఆశ్రయిస్తా, నీ సత్యాన్ని మళ్ళీ నేను వివరిస్తా, నీ కృపను వివరిస్తా, నీ అద్భుత కార్యాలను వివరిస్తాను. పాపం చేస్తూ నువ్వు ఎంతగా శిక్షిస్తావో అవన్నీ కూడా అతిక్రమాలు చేసే వాళ్ళకి చెప్పి, వాళ్ళకి భయాన్ని కలిగించి నీ తట్టు వాళ్ళందరినీ తిప్పుతాను. సమ్మతి కలిగిన మనసు 3 పూట్ల తిని పడుకోవడానికి కాదు అడగాల్సింది. సమ్మతి కలిగిన మనసు ఎందుకంటే, అతిక్రమాలు చేసేవారికి నీ మాటలు చెప్పి వాళ్ళని నీ తట్టు తిప్పుతానే, అందుకు నాకు ఈ శ్రమ నుండి విడిపించు. నువ్వు చేసిన అద్భుతం ఉందే, ఈ అద్భుతాన్ని నేను ప్రకటించి అనేక మందిని నీ తట్టు తిప్పుతాను, అందుకు నా కుమారుని బతికించు, నా కుమార్తెను బతికించు, నా భర్తను మార్చు, నా భార్యను మార్చు, నా పిల్లలను మార్చు. అడగడానికి కారణం ఉండాలి.
ఈ పాయింట్ లేకుండా మళ్ళీ చెబుతున్నాను, మీరు 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు కన్నీరు గార్చి ప్రార్థన చేసిన మీ ప్రార్థన నిజంగా మధ్యాకాశంలో ఆగిపోద్ది అంతే. మీరు తీర్మానాలు తీసుకోవాలి. ఇప్పుడు క్షమిస్తే ఏంటి ఉపయోగం చెప్పు? ఎందుకు క్షమించాలి దేవుడు నిన్ను నన్ను? ఎందుకు తీసేయాలి నీ పాపాలు నా పాపాలు? ఎందుకు పరిహరించాలి నీ అతిక్రమాలు నా అతిక్రమాలు? ఆయనకేంటి లాభం చెప్పు? తిరిగి నీ దగ్గరికి వస్తాను, తిరిగి నీ సత్యాన్ని మళ్ళీ ఆశ్రయిస్తాను, నీ సత్యాన్ని వివరిస్తాను, అతిక్రమాలు చేసేవాడిని నీ తట్టు తిప్పుతాను. ఈ విధంగా మీరు కానీ పశ్చాత్తాపడగలిగితే దేవుడు మనందరికీ సహాయం చేస్తాడు. దేవుడు చిన్న మళ్ళీ దీవించును గాక. కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొకసారి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఇంతవరకు మమ్మల్ని కాపాడుతూ నీ రెక్కల కింద భద్రపరుస్తూ వచ్చిన